పర్సనల్ అఫేర్ మనం వీళ్ళు మిక్స్ చేయకూడదు, పర్సనల్ అండ్ ఒఫీషియల్ రెండు ఎప్పుడు. కానీ దాంట్లో జరిగింది. సో దీనికి వాళ్ళు తిప్పికొట్టారు బీజేపీ వాళ్ళు. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ముందు గౌరవ్ గొగోయ్ ఆరోపణ చేశారు, తర్వాత అతను తిరిగి కౌంటర్ అటాక్ చేశారు. ఇది కేవలం ఒక పొలిటికల్ ఎలిగేషన్గా, రాజకీయ ఆరోపణగా మిగిలిపోతుందా, లేకపోతే దీని మీద ఇంకా డీప్ డైవ్ చేసి దీని మీద ఇంకా అంటే గతంలో ఉండే ఓకే ఇప్పటికి కూడా ఉన్నాయా లేదా అనేది ఇంకా విచారణ చేయడం, లేకపోతే అలాంటిది ఏమైనా ఉంటుందంటారా? ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ ఏమంటారంటే మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎలిజబెత్ గొగోయ్స్ విజిట్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్. The honorable MP is now in question. Was there a attempt to infiltrate the office of the CM between 2013 and 2015? So అదొక పెద్ద అలిగేషన్. అది టుమారో ద అస్సాం క్యాబినెట్ గురించి దాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈ అలిగేషన్స్ అంతా ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది ఇవాళ ట్వీట్, ఇది 4:26 PM. మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ 15th of February. ఇప్పుడు ఒక గంట ముందు చేసిన ట్వీట్ ఇది. సో వాట్ ఈస్ దట్ బిగ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ టుమారో? అస్సాం ముఖ్యమంత్రి ఆఫీస్ని పాకిస్తాన్ ISI ఏజెంట్లు ఇన్ఫిల్ట్రేట్ చేశారని చెప్పి అలిగేషన్స్ చేస్తున్నారు అన్నమాట. సో డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఈ అలిగేషన్స్ అన్నీ బయటపడుతుంది రేపైలుండో. అండ్ గౌరవ్ గొగోయ్ విల్ నాట్ ఆన్సర్, ఎందుకంటే ఫ్యామిలీ కనెక్షన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో అలిగేషన్ చేసినప్పుడు కూడా ఈ అలిగేషన్స్ మీరు డినై చేయడం కాదు, యూ షుడ్ ప్రూవ్ దట్ ఇట్ ఇస్ రాంగ్. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య మనం గతంలో మరోసారి ఇది కూడా వచ్చింది, జార్జ్ సోరోస్కు సంబంధించినటువంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్. అది కరెక్ట్. ఈ USAID అనేది ఇప్పుడు తాజాగా ఎక్కువ మన వికీలీక్స్ దాంట్లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మన ఈ న్యూస్లో ఎక్కువ చక్కర్లు కొడుతుంది. ఇదేంటి, ఇది కొత్త సంస్థనా లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్థనా? ఇప్పుడు ఏంటిది USAID అనేది అది మన వికీలీక్స్ కన్నా ముందు US గవర్నమెంటే చెప్పారు. DOGE, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని చెప్పి ఎలాన్ మస్క్ పనిచేస్తున్న ఆయన లీడ్ చేస్తున్న ఒక టీం వాళ్ళు తీసుకొచ్చారు బయట. వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు, లేనిపోయిన దానికి అన్నీ ఖర్చు పెట్టారు. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఒక కామెడీ సిరీస్ చేశారంట, ఇంగ్లీష్ కామెడీ, దానికి $6 బిలియన్, వీళ్ళకి $10 మిలియన్. చెల్సీ క్లింటన్, మన బిల్ క్లింటన్ కూతురికి $36 మిలియన్ ఇచ్చారు. ఏదోదో పేరు చెప్పి ఇచ్చేస్తారు వీళ్ళు. దాంట్లో మన దేశంలో కూడా 2600 జర్నలిస్టులకి డబ్బులు ఇచ్చారు భారతదేశంలో. పర్పస్ ఏంటో రాయడం, మోదీ గారు వ్యతిరేకంగా రాయడం, క్లైమేట్ చేంజ్ గురించి. ఇప్పుడు చూడండి, మనం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వస్తుంది, దాంతో చైనాకి పెద్ద థ్రెట్. మొన్నటి నుంచి ఎవరో హైకోర్టు, కోల్కతా హైకోర్టులోకి వెళ్ళి ఒక పిటిషన్ వేశారు దీని వ్యతిరేకంగా. అక్కడ నేవల్ ప్రాజెక్ట్ పెట్టకూడదు, ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టకూడదు, అక్కడ చాలా ఫ్రెజైల్ సిస్టమ్ అది. పక్కన చైనా వాళ్ళు చేస్తే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ మనం నేవీ చేయకూడదు. ఎవరు? జయరాం రమేష్. అప్పుడు మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, ఎవరు దీన్ని అబ్జెక్ట్ చేసేట వాళ్ళందరూ చైనా కోసం పనిచేస్తున్న వాళ్ళు. చాలా క్లియర్ అయిపోతుంది అనమాట. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ప్లానింగ్లో ఉండే, కాంగ్రెస్ హయాం నుంచే ఉండే, కానీ వాళ్ళు చేయలేదు. వాళ్ళకి దమ్ము లేదు, ఒకటి డబ్బులు లేవు. ఇప్పుడు మోదీ గారు చేసి చూపిస్తున్నారు. అది వచ్చేస్తే చైనాది కంప్లీట్ సీ యాక్సెస్ మనం మానిటర్ చేసుకోవచ్చు అక్కడి నుంచి, గ్రేట్ నికోబార్ నుంచి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్ని బాటమ్ మోస్ట్ పోర్షన్ అనమాట. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ వస్తే దుబాయ్ కానివ్వండి, సింగపూర్ దెబ్బతి ఉంటుంది, పెద్ద బిగ్ టైం. ఎందుకంటే ఇది మొత్తం అన్ని షిప్స్ అన్ని వచ్చి ట్రాన్స్షిప్మెంట్ చేసుకుంటారు, పెద్ద కంటైనర్స్ వచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి మిగతా ప్లేసెస్కి వెళ్ళిపోతారు ట్రాన్స్షిప్మెంట్. అక్కడి నుంచి చిన్న షిప్స్తో ఇండియా కానీ, పక్కన థాయిలాండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు నికోబార్, వెళ్ళొచ్చు. మయన్మార్ పక్కన ఉంది, ఇండోనేషియా, సుమత్రా అట్లా వెళ్ళొచ్చు. అటు కూడా ఎంటైర్ మలక్కా స్ట్రేట్స్ మన కంట్రోల్ ఉంటుంది. అది రాకూడదని చెప్పి చేస్తారు. సో మీరు అడిగిన ప్రశ్నకి USAID ఈస్ ఫండెడ్ ఎ లాట్ ఆఫ్ దిస్ షేడీ అవుట్ఫిట్స్. దానికోసం ట్రంప్ గారు బంద్ చేసి పడేస్తారు డిపార్ట్మెంటే వద్దు. 10,000 మంది పనిచేసే డిపార్ట్మెంట్లో ఇప్పుడు 250 మంది చాలంటున్నారు ఆయన. అది కూడా 25 తగ్గిపోతుంది అంటున్నారు. ఇంకా 25 మంది నడిపించవచ్చు డిపార్ట్మెంట్. లేనిపోయిన వాళ్ళకి అంతా డబ్బులు ఇచ్చారు, ఏదేదో షేడీ అల్ఖైదాకి ఇచ్చారు డబ్బులు. దట్స్ ద బెస్ట్ పార్ట్. US గవర్నమెంట్ ఎవరితోనో పోరాడుతుంది, వాళ్ళకే వీళ్ళు డబ్బులు ఇచ్చారంట. అంటే ఆలోచించండి ఎంత ఘోరమైన పని నడుస్తుంది. బైడెన్ టైంలో ఎంతమందికి డబ్బులు ఇచ్చారో. ఈవెన్ బంగ్లాదేశ్లో ఏం గొడవ చేశారో మన అందరికి తెలుసు. దానికోసం నిన్న వైట్ హౌస్లో జరిగిన మీట్లో అడిగారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో మోదీ గారు ట్రంప్ ఉన్నప్పుడు అడిగారు ఎవరో రిపోర్టర్, బంగ్లాదేశ్ గురించి ఏం చెప్తారంటే అది నేనేం చూసుకోను, అది మోదీ గారు చూసుకుంటారులే అని చెప్పారు. సో బిగ్ మెసేజ్. సో డెఫినెట్గా డీప్ స్టేట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. ట్రంపే అంటున్నారు నన్ను ఓడిపించడానికి 2020లో చేసిన కుట్ర చేసిన వాళ్ళు డీప్ స్టేట్ ఉన్నారు. దాంట్లో జార్జ్ సోరోస్ ఉన్నారు, అందరు ఉన్నారు. మొన్న కూడా జార్జ్ సోరోస్ కొడుకు వెళ్ళి యూనిస్ని కలిశారు బంగ్లాదేశ్లో. సో యూ కెన్ పుట్ ఆల్ దిస్ థింగ్స్ టుగెదర్. ఇప్పుడు కూడా అదే డిమాండ్ చేస్తున్నాను, ట్రంప్ US చేస్తున్నట్లనే దే షుడ్ బి కాంగ్రెస్, దే షుడ్ బి హియరింగ్
జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లేకుంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ పెట్టండి. దే షుడ్ ఎంక్వైర్ ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో. ఈ గౌరవ్ గొగోయ్ ఒక్కటే కరెక్షన్ కాదు, మిగతా చాలా మందికి లక్షల కోట్ల డబ్బు ఇచ్చారు. ఇండియాలో ఒక జర్నలిస్ట్, మన పేరు చెప్పలేను ఇక్కడ, చెప్పొద్దు నేను, 76 లక్షలు ఇచ్చారు ఆయనకి ప్రతి సంవత్సరం జీతంగా. 76 లక్షలు. ఆయన కింద 5-6 మందిని పెట్టుకున్నాడు. మొత్తం మోదీ గారు వ్యతిరేకంగా న్యూస్ రాయడము, వీడియోలు తీయడం ఇదే నడుస్తుంటుంది రోజంతా. దానికి 76 లక్షలు మీకు ఫండింగ్. ఆలోచించండి ఎంతమంది ఉన్నారు ఇట్లా, ఎంతమందికి డబ్బులు వచ్చిందని. మొన్న కూడా వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోలేమంటారా? ఎందుకంటే లీగల్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో పోతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోనీయండి, వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఎవరు ఇచ్చారు? యుఎస్ఎయిడ్ ఏంటంటే వాళ్ళు ఎయిడ్ ఇస్తారు. అంటే ఎక్కడో డ్రాట్ ఉంది, లేకుంటే ఎక్కడో వ్యాక్సిన్ కావాలనో, లేకుంటే ఎక్కడ తిండి కోసం, లేకుంటే అక్కడ బియ్యం పంపించడమో, వీట్ పంపించడమో, బ్రెడ్ పంపించడమో, బిస్కెట్లు పంపించడం, ఇది వాళ్ళ పని అనమాట, ఎయిడ్ చేయడం. జర్నలిస్ట్కి డబ్బులు ఇవ్వడం ఏంటండి? బీబీసీకి ఇచ్చారు $6 మిలియన్, రాయిటర్స్కి ఇచ్చారు $20 మిలియన్, అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చారు, వాషింగ్టన్ పోస్ట్కి ఇచ్చారు, న్యూయార్క్, వీళ్ళందరూ ఈకోసిస్టమ్, లెఫ్ట్ ఈకోసిస్టమ్. సో ఈ మీరు గౌరవ్ గొగోయ్ వైఫ్ కేసు తీసుకొని కనెక్ట్ ద డాట్స్ చేస్తే డెఫినెట్గా లింక్ ఎక్కడో వెళ్ళి కలుస్తుంది నెక్స్ట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గౌరవ్ గొగోయ్ కేసు ఒకటే కాదు, ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాల్సిందే. ఆ ఎంక్వైరీలో ఇదంతా బయటపడాలి, ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో. అండ్ డెఫినెట్లీ అన్ని రికార్డ్స్ కావాలంటే ఎలాన్ మస్క్ గారు తీసుకొచ్చి మోదీ గారికి ఇస్తారు. వీ కెన్ క్లియర్లీ ఫైండ్ అవుట్ ఎవరు డబ్బులు తీసుకున్నారండి. చివరిగా ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ కూడా ఉన్నది కాబట్టి అస్సాంలో మరి అక్కడ కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టుగానే భావించాలా? హిమంత బిశ్వ శర్మ ఉన్నంత వరకు ఇంకా అక్కడ తిరుగులేదు అనుకోవచ్చా, లేకపోతే ఎలా ఉండొచ్చు సినారియో, పొలిటికల్ సినారియో? హిమంత బిశ్వ శర్మ చాలా పట్టు అక్కడ చాలా గట్టు ఉందండి, అది డౌట్ లేదు. కానీ అస్సాంలో 21 మేజర్ కాన్స్టిట్యున్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముస్లిం పాపులేషన్, అస్సాంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ సిటిజన్స్ అయిపోయారు. అది ఇందిరాగాంధీ టైం నుంచి మొదలై రాజీవ్ గాంధీ టైం నుంచి వచ్చి ఆ అస్సాం స్టూడెంట్ గొడవ చేసిన తర్వాత తక్కువ చేస్తారు చాలామందిని. లేకుంటే 20 కాదు 50 కాన్స్టిట్యున్సీలు ఎఫెక్ట్ అవుతుండే. అక్కడ ఏఐయుడిఎఫ్ అనే ఒక పార్టీ ఉంది, బద్రుద్దీన్ లీగ్ ఆయన పార్టీ, ఏఐయుడిఎఫ్, వాళ్ళు ముస్లిం పార్టీ వాళ్ళు. సో అక్కడ వాళ్ళకి ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడ ముస్లిం క్యాండిడేట్సే గెలుస్తారు, వాళ్ళ క్యాండిడేట్సే గెలుస్తారు, హిందువులు ఎవరు గెలవరు, బీజేపీ అసలే గెలవదు. అక్కడ కొన్ని అక్కడక్కడ 2-3 చోట్ల సీట్స్ రావచ్చు వాళ్ళకి. కానీ మిగతా ప్లేస్లో అంతా ఇట్ ఈస్ అ హార్డ్ కోర్ బీజేపీ స్టాన్స్ ఈసారి. అది డెవలప్ చేసుకున్నారు. త్రిపుర అండ్ అస్సాం బీజేపీ చేతి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళదు. మణిపూర్ కూడా చూసాం మనం, మణిపూర్లో కూడా ఇట్ వాస్ ఎప్పుడు దాకా వచ్చాక బీజేపీ వాజ్ ఇన్ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. దాని తర్వాత ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు బీరేన్ సింగ్ గారు రాజీనామా చేస్తారు, ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. సో డెఫినెట్లీ హిమంత బిశ్వ శర్మకి ఒక ఛాలెంజ్ ఉంది. కానీ ఆయనకి కాంగ్రెస్కి ఒక వీక్ లీడర్ గౌరవ్ గొగోయ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ వెరీ ఇంపార్టెంట్ లీడర్. వాళ్ళకి అక్కడ లీడర్స్ కూడా లేరు, ఎవరు కూడా వాళ్ళకి పెద్ద లీడర్స్ ఏం లేరు, వాళ్ళకి పట్టు కూడా లేదు వాళ్ళకి. ఎస్పెషలీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చేసిన అగ్రిమెంట్ తర్వాత కాంగ్రెస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ బంగ్లాదేశీ పార్టీ అస్సాంలో. ఈ బంగ్లాదేశ్ వాళ్ళ కోసం మాట్లాడతారు వీళ్ళు. బంగ్లాదేశ్ అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మా దగ్గర ఉన్నారని చెప్పి అప్పటి నుంచే ఉంది ఆ గొడవ అది అనమాట. సో అదే ఇమేజ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ మీద ఉంది. దానికోసం కాంగ్రెస్కి ఇక్కడ రాదు. అక్కడ బెంగాలీ స్పీకింగ్ పాపులేషన్ ఇంకా ఉంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంది అక్కడ. దానికోసం తృణమూల్ కాంగ్రెస్ లాస్ట్ టైం పోటీ చేస్తారు అక్కడ, ఈవెన్ త్రిపుర నుంచి పోటీ చేస్తారు టీఎంసీ, కానీ వాళ్ళకి ఏం రాలేదనుకోండి. సో టీఎంసీ వాళ్ళు ఎందుకంటే బంగ్లాదేశ్ పాపులేషన్ ఉన్నారు కదా, బెంగాలీ స్పీకింగ్, వాళ్ళని అపీల్ చేయడానికి వాళ్ళ క్యాండిడేట్స్ పెడతారు. కానీ బీజేపీకి మంచిది అది. పోయినసారి మన ఎంఐఎం వాళ్ళు వెళ్ళారు అక్కడికి, అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళి అక్కడ క్యాండిడేట్లు పెట్టాడు. ఇక్కడ ఏఐడిఎఫ్ ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉందో వీళ్ళు ఇమీడియట్గా కాంగ్రెస్ వాళ్ళు పుకారు లేపారు, ఎంఐఎం బీజేపీ బీ టీమ్ అని చెప్పేసి. ఇప్పుడు మనం మొన్న ఎలక్షన్లో చూసాం కదా, ఢిల్లీలో కూడా 7 కాన్స్టిట్యున్సీలో 8 కాన్స్టిట్యున్సీలో ఎంఐఎం క్యాండిడేట్స్ పెట్టారు. అదే ఆయన రైట్, ఆయనకి ఎక్కడ వెళ్ళాలంటే వెళ్తారు, ఇది డెమోక్రటిక్ కంట్రీ. మీరు